హాయ్ ఫ్రెండ్స్, నేను రాజిరెడ్డి ఆర్వై కంట్రీ ఫామ్ నుండి. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా 30 రోజుల నాటుకోడి పిల్లలు ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా ప్రజెంట్ అయితే 30 రోజుల పిల్లలు మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. మన దగ్గర ప్రజెంట్ అయితే 5,000 బ్యాచ్ అయితే రెడీగా ఉందండి. ఎవరికన్నా ఇంట్రెస్టెడ్ ఉంటే కనుక నా నెంబర్కి కాల్ చేయండి. ప్రజెంట్ అయితే వీటన్నిటికీ కూడా మనం 4 వ్యాక్సిన్లు అయితే కంప్లీట్ చేసాము. వ్యాక్సినేషన్ బ్రూడింగ్ అంతా కంప్లీట్ అయిన పిల్లలు ఇవి. మీరు ఎలాంటి లైట్స్ కానీ వ్యాక్సిన్స్ కానీ మెడిసిన్ కానీ ఏది కూడా యూజ్ చేయాల్సిన అవసరం లేదండి. కంప్లీట్గా ఇవన్నీ కూడా మనం డైరెక్ట్గా వాటర్ ఫీడ్ పెట్టుకుని రన్ చేసుకోవచ్చు. మీరు నేను ఇచ్చిన 1 వీక్ 10 డేస్ అట్లా మీరు షెడ్లో ఉంచుకొని నెమ్మదిగా బయటకు కూడా వదిలిపెట్టవచ్చు. ఫ్రీ రేంజ్లో కూడా వదిలిపెట్టుకోవచ్చు. ఎలాంటి ఇబ్బంది ఏమి ఉండదు. మనకి మధ్య మధ్యలో కొన్ని మల్టీవిటమిన్ కానీ మెడిసిన్స్ సంబంధించినవి కొన్ని ఉంటాయి, సప్లిమెంట్స్. అవి అయితే యూజ్ చేసుకోవాలి. అవి మీకు రన్నింగ్లో ఎలా వాడాలి ఏంటనేది నేను ప్రతిదీ మీకు గైడ్ చేస్తాను. దాని ప్రకారంగా మీరు చేసుకోండి. ఇప్పుడు ప్రజెంట్ వీటికైతే ఫీడ్ విషయంలో అయితే ప్రజెంట్ అయితే మనం అయితే ఫ్రీ స్టార్టర్ ఫీడ్ వాడతామండి. మీకు కూడా ఏ ఫీడ్ వాడాలి ఏంటంటే నేను సజెస్ట్ చేస్తాను. వేపాకు, మునగాకు ఇట్లాంటివి కూడా కోళ్ళకు వాడడం అనేది చాలా మంచిది. న్యాచురల్గానే ఎక్కువ శాతం పెంచడానికే ట్రై చేయాలి ఫ్రెండ్స్ మనం. ఎందుకంటే న్యాచురల్గా పెంచిందే మనకి ప్రాబ్లం లేకుండా ఉంటుంది. మెడిసిన్స్ చాలామంది ఏంటంటే కొంచెం ఏదన్నా కొంచెం డల్గా ఉన్నా, ఏదైనా సమస్యలు ఉన్నా కూడా ఇమీడియట్గా మెడిసిన్స్ యూజ్ చేస్తూ ఉంటారు. అలా చేయొద్దండి. ఎందుకంటే అలా చేయడం వల్ల ఏమవుతుందంటే పిల్ల గ్రోత్ అనేది స్లో అయిపోతుంది, ఎదుగుదల అనేది తొందరగా రాదు. అందువల్ల ఏంటంటే మెడిసిన్ అనేది తప్పదు అనుకుంటే మాత్రమే యూజ్ చేయాలి తప్ప మెడిసిన్ అనేది ఎప్పుడు కూడా మ్యాక్సిమం వాడకుండా ఉండాలి. న్యాచురల్గా మనం పసుపు వాటర్ పెట్టడము, అల్లం వెల్లుల్లిపై రసం తీసి పెట్టడము, ఉల్లిగడ్డలు అట్లా మనం కట్ చేసి వేయడం, ఇట్లాంటివి కూరగాయలు కానీ వేస్టేజ్ అయిన కూరగాయలు ఉంటాయి, కిచెన్ వేస్టేజ్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఇలాంటివి న్యాచురల్గా మనం చేసుకుంటే మాత్రం ఇటు మనకి ఫీడ్ కాస్ట్ తగ్గుద్ది, అట్ ది సేమ్ టైం మనకి పిల్లలు కూడా ఆరోగ్యంగా ఉంటాయి. ప్రజెంట్ అయితే మన దగ్గర ఒక 5,000 పిల్లలు అయితే అవైలబుల్గా ఉన్నాయి. మీకు ఎవరికి కావాలన్నా కానీ ఇమీడియట్గా మనం వితిన్ 24 అవర్స్లోనే మనం అయితే డెలివరీ చేయడం జరుగుతూ ఉంటుంది. 40 రోజుల పిల్లలు మన బ్యాచ్ అయితే అయిపోయిందండి. 3 రోజుల క్రితం ఒక వీడియో పెట్టాము. ఆ పిల్లలు అయితే మొత్తం సేల్ అయిపోయినాయి. టోటల్ ఒక 5,000 పిల్లలు ఉంటే 5,000 పిల్లలు అయితే అయిపోయింది. దాని తర్వాత మన బ్యాచ్ ఈ బ్యాచ్ అయితే ప్రజెంట్ అయితే రెడీగా ఉంది. ఎవరికైనా ఇంట్రెస్టెడ్ ఉంటే కనుక నా నెంబర్ స్క్రీన్ మీద ఉంటుంది. నా నెంబర్కి ఒకసారి కాల్ చేయండి. కాల్ చేస్తే మీకు డెలివరీ ఏ విధంగా చేయడం అనేది నేను ప్లాన్ చేసుకుంటాను. పిల్ల అయితే మీకు 90 రూపాయలకి అయితే ఇవ్వడం జరుగుతుంది. 90 రూపాయలకి అయితే మీకు 90 రూపీస్కి అయితే ఈచ్ ఒక పిల్ల మీకు 90 రూపాయలు ఇస్తాము. అది మీరు గమనించాలి. ఎందుకంటే రేటు మెన్షన్ చేయలేదని చెప్పి అడుగుతున్నారు కాబట్టి కామెంట్స్లలో 90 రూపాయలతో అయితే పంపిస్తానండి. అదైతే మీరు చూడొచ్చు. పిల్ల క్వాలిటీ కూడా చాలా బాగుంది, చాలా మంచిగా ఉంది పిల్ల క్వాలిటీ కూడా. మీకైతే ఎలాంటి ఇబ్బంది ఉండదు. కొత్తగా మనకు ఫామ్ న్యూగా కొత్తగా స్టార్ట్ చేసుకుంటే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకి ఎలాంటి రిస్క్ లేకుండా ఉంటుంది. వాళ్ళు ఏంటంటే కొంచెం పిల్లలు డే ఓల్డ్ చిక్స్ తక్కువ రేటుకి వస్తున్నాయని చెప్పేసి కొంచెం మీరు ఆ విధంగా చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే రన్నింగ్లో అన్ని పిల్లలు బ్రతకవు. అందువల్ల ఏంటంటే మనం రన్నింగ్లో చాలా పిల్లలు పోవాల్సి వస్తుంది. ఎందుకంటే ప్రొఫెషనల్గా చేసేటోళ్ళు కూడా కొన్ని సందర్భాల్లో పిల్లలు చాలా డ్యామేజ్ అవుతాయి. అందువల్ల మీరు గమనించాల్సింది ఏంటంటే మ్యాక్సిమం ఫస్ట్ టైం వెళ్ళినప్పుడైనా సరే ఎప్పుడైనా సరే మ్యాక్సిమం పెద్ద పిల్లలకు వెళ్ళడమే సేఫ్. ఎందుకంటే మనం ఒక 1000 పిల్లలు వేస్తే 1000 పిల్లలు బ్రతకవు ఫ్రెండ్స్. దాంట్లో కంపల్సరీగా 5 నుంచి 20% అయితే డ్యామేజ్ అవుతుంది. తక్కువ సందర్భాల్లో మాత్రమే డ్యామేజ్ కాకుండా ఉంటుంది, కానీ ఎక్కువ శాతం డ్యామేజ్ అయ్యే అవకాశమే ఎక్కువ. అది మీరు ఆలోచించండి. పిల్లల పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదండి. బెస్ట్ క్వాలిటీ పిల్లలు అయితే మేము ఇస్తాము. ఎందుకంటే మేము 2 రోజులకి 3 రోజులకి వీడియో అప్లోడ్ చేస్తున్నామంటే పిల్లలు అయిపోతూనే మళ్ళీ పంపించడం జరుగుతూ ఉంటుంది. మా దగ్గర ఎలాంటి ట్రాన్స్పోర్ట్ ఇష్యూస్ కానీ ఏముండవు. ట్రాన్స్పోర్ట్ అనేది ముందే డిసైడ్ చేసుకుంటాము. అయితే బై రోడ్ వెళ్ళడమా లేదంటే బై ట్రైన్ ద్వారా పంపించడం అనేది మీకు నేను ఫోన్లో కాల్ చేస్తే నేనైతే ఇన్ఫామ్ చేస్తానండి. మీకు 90 రూపాయల పిల్ల ఉంటుందండి కాస్ట్. మీకు డెలివరీ ఛార్జెస్ అయితే అదనంగా మీకు అయితే కట్టాల్సి వస్తుంది. అది గమనించండి. ప్రజెంట్ అయితే మన దగ్గర స్టాక్ అయితే ఇది అవైలబుల్గా ఉంది. మీరు ఆర్డర్ చేసిన 24 అవర్స్లో అయితే పిల్లలు అయితే డెలివరీ చేయడం జరుగుతుంది. లేదు ఒకసారి డైరెక్ట్గా ఫామ్కి వస్తానంటే కూడా నాకు ఫోన్ చేయండి. నా ఫామ్ లొకేషన్ షేర్ చేస్తాను, డైరెక్ట్గా రావచ్చు మీరు. మా అడ్రస్ వచ్చేసి జగిత్యాల జిల్లా కొరట్ల అండి. జగిత్యాల జిల్లా కొరట్ల మాది, తెలంగాణ. ఎవరికైనా ఇంట్రెస్టెడ్ ఉంటే కనుక నా ఫామ్ విజిట్ చేయొచ్చు. డైరెక్ట్గా కూడా మీరు ఫామ్కి వచ్చి కూడా ఇక్కడ నుంచి కూడా పిల్లలు తీసుకెళ్ళచ్చు. ఎలాంటి ఇబ్బంది లేదండి. మీరు అక్కడే ఉండి నేనే పంపిస్తానని చెప్పే అవసరం ఏం లేదు. మీకు ఎవరికన్నా చూడాలనుకుంటే కూడా ఒకసారి వెరిఫై చేసుకోవాలనుకుంటే కూడా డైరెక్ట్ ఫామ్ కూడా విజిట్ చేయండి, లేదా వీడియో కాల్ అయినా చేయండి, ఏదైనా పర్వాలేదు. ఇవైతే నా నెంబర్ అయితే స్క్రీన్ మీద ఉంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.